దానికి బానిసగా మారిపోతున్నారు. ఇటువంటి ఘటనలు చాలా ఎక్కువ జరిగాయి. దీనిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ఏగల్టీని ఫామ్ చేస్తూ ట్రైన్లో వెళ్తున్నటువంటి ఈ మాదక ద్రవ్య చాక్లెట్లని, బిస్కెట్లని, అదేవిధంగా నెల్లూరు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో స్కూల్ బయట షాపుల వద్ద కూడా ఈ చాక్లెట్ వాటిని సీజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచి మీ బంగారు బతుకు బాట వేయడం మాత్రమే. ఆ ఉద్దేశంతో మీ క్లాసులు ఉన్నప్పటికీ అర్ధగంట మీ లైఫ్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సో సమయం మీకు కూడా క్లాసుల టైం కనుక నేరుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీకు అవగాహన కలిగించడానికి వచ్చిన వ్యక్తులతో మాట్లాడాల్సింది కోరుతూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతుంది. బాగున్నారా అందరూ? బాగున్నారా? బాగున్నారా? వెరీ గుడ్. అయితే ఈరోజు చాలా శుభతరుణము. ఈరోజు మన భారత ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశ వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాన్ని, ముఖ్యంగా యువకులను ఉద్దేశించి ఒక కార్యక్రమాన్ని మనకి చేపట్టారు. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే నషాముక్త్ భారత్ అభియాన్. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు చేపట్టారు. ఇందులో ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా దేశానికి కావలసింది ముఖ్యమైన మరి ఒక వ్యక్తులు ఎవరైనా అంటే ముఖ్యంగా యూత్ అంటే యూత్ యువకులు, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. అయితే ఈరోజు మరి మీరు ఇంకా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, ఒక ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించాలి. మీరు ఇతర దేశాలకు వెళ్ళి కూడాను అక్కడ పెద్ద మరి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, ఒక డాక్టర్స్ కానివ్వండి, ఒక మంచి మీరు ఒక పదవి. వందనమమ్మ వాణి భారతావని, వందే మాతరమమ్మ భారత జనని. వందనమమ్మ వాణి భారతావని, వీర భరత్ నేతాజీ అంబేద్కరులాది, వీర భరత్ నేతాజీ అంబేద్కరులాది. పటియేళ్ళ జపతి శాస్త్రి గురు గోవింద దాఖలే, కన్యగంటి హనుమంతు గంగుటూరి అల్లూరి, పింగళి వెంకన్న వీర ప్రాణకంట బ్రహ్మన్న, వరపుత్రుల గంటి బొమ్మ వారికి రాజనాథుడందే మాతరమమ్మ భారత జనని. వందనమమ్మ వారి భారతావని, భారతావని, భారతావని. మన ప్రపంచం అనేది అన్ని రంగాల్లో మరి ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ప్రపంచం ఈ రోజున మరి మనం ఎలాగ మనం ముందుకు వెళ్ళిపోతున్నామో ఈ పరుగులు పెడుతుందిరో అంబరానండి అభివృద్ధిలో, ప్రపంచం పరుగులు పెడుతుందిరో అంబరాని అంటే అభివృద్ధిలో. చంద్రమండలం పైన కాలు మోపే మానవుడు, చంద్రమండలం పైన కాలు మోపే మానవుడు, చంద్రమండలం పైన కాలు మోపే మానవుడు, చంద్రమండలం పైన కాలు మోపే మానవుడు. మండలాన్ని కూడా చూసొద్దామంటాడు, మండలాన్ని కూడా చూసొద్దామంటారు. ఆ ఇంట్లోనే కూర్చుని అమెరికాలో పుట్టినట్టు, ఆ ఇంట్లోనే కూర్చుని అమెరికాలో ఉన్నట్టు బంధువులతో చూస్తూ మాట్లాడచ్చు. ప్రపంచం పరుగులు పెడుతుందిరో అంబరాని అంటే అభివృద్ధిలో, పరుగులు పెడుతుందిరో
నిమిషములో వస్తున్నాయి ఆదరించాలి సినిమా వస్తువులు విమాన టిక్కెట్లు సినిమా వస్తువులు విమాన టిక్కెట్లు ఆ టిప్పులకి చేసాడు సెల్ ఫోన్ లో వస్తున్నాయి అమ్మరాని అంటే అభివృద్ధిలో భలే భలే పెడుతుందిరో అయితే రోజున మరి ప్రపంచం అనేది ఎన్నో విధాలుగా మరి ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఈ రోజున మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి అందరూ కూడా ఆరోగ్య విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి ఈ రోజున ఈ యొక్క మాదక ద్రవ్యాలను ప్రతి ఒక్కరు కూడాను అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి మీరు ఎంతవరకు అయితే దూరంగా ఉంటారో మీరు అంతా మరి అభివృద్ధి సాధించడం లెక్క. కావున ప్రతి ఒక్కరు కూడాను మరి ఆరోగ్యంగా అందరూ కూడా జీవించాలంటే ముఖ్యంగా ఈ యొక్క మత్తు పదార్థాల బారి నుండి ప్రతి ఒక్కరు కూడా ముందుకి ప్రతి ఒక్కరు కూడా మరి బయట ఉండాలి, దూరంగా ఉండాలి, బయటికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అమ్మాలార అక్కలార పిల్లల గన్న తల్లులార అమ్మాలార అమ్మాలార అక్కలార చదువుకునే పిల్లలారా డ్రగ్స్కి దూరం ఉంటాము ఓ అమ్మలార భావితరం భక్తిన కోరి భావితరం భక్తిన కోరి అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ యొక్క మత్తు పదార్థాలు అనేది చాలా వరకు మనం ఏంటంటే చాలా వరకు అపాయం డేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు బాగా బానిసైపోతారో వారు ఏంటంటే మరి బాగా నీరసించిపోతారు, క్షీణించిపోతారు. ఇక అంతేకాకుండా జ్ఞాపక శక్తి అనేది పూర్తిగా లోపిస్తుంది. దాని ద్వారాగా మరి ఏంటంటే మనం రక్తకణాలు అంటాం అంటే ప్లేట్లెట్స్ మరి అయ్యే కాకుండా ఈ రోజున మరి మెదడు మీద బాగా ఒత్తిడి అనేది మరి బాగా పడిపోయి చదువులో బాగా వెనుక పడిపోతారు. దానివల్ల ఏంటంటే ఈ యొక్క మత్తుకి ఎక్కువ శాతం దగ్గరైన ఈ యొక్క మత్తు పదార్థాలకు ఎక్కువ శాతం బానిస అయితే ఏం జరుగుతుందంటే పిల్లలు బాగా మరి నిరసించిపోతారు. మరి ఏంటంటే బాగా ఒక మెట్లతనం అనేది వచ్చేస్తుంది. మరి మెదడు అనేది పూర్తిగా పాడైపోయి వారు పిచ్చి పిచ్చిగా మాట్లాడి మరి ఏంటంటే దేశానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి యువకులు చాలా వరకు పాడైపోయేటువంటి అవకాశం ఉంది. ఇక అంతేకాదండి ఈ రోజున చాలా మంది కూడాను పిల్లలు చూస్తున్నారు. చాలా మంది కూడాను ఒక మత్తు పదార్థాలు కానివ్వండి, ఒక కైని కానివ్వండి, గుట్కా కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, ఇవన్నీ కూడాను కొంతవరకు చెప్పాలంటే ఇవన్నీ కూడాను మరి మత్తు పదార్థాలే. అందుకని చూడండి మత్తు కానీ ఒక్కసారి అలవాటుగా పడిందంటే ఇంకా అది మానడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం మరి మత్తు అనేది చాలా కూడా డేంజరు. దయచేసి మనందరం కూడాను మరి ఎంతవరకు అయితే మనం దూరంగా ఉంటామో అది అంతవరకు మనందరికీ కూడాను మరి మంచిదని మరోసారి అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మనం చూస్తున్నామండి మరి చదువుకునేటువంటి పిల్లలు అన్ని రంగాల్లో మరి ముందుకు వెళ్ళాలి. లేకుంటే ఇక గంజాయి అనే దానికి మరొక మత్తు పదార్థాలకు అలవాటైతే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో కొన్ని మ్యాజిక్ ద్వారాగా చూపిస్తాం. అయితే చూడండి ఈరోజు చదువుకునేటువంటి పిల్లలు మీరు అన్ని రంగాల్లో కూడాను మరి ముందుకు వెళ్ళాలి. అయితే మనం ఎంతవరకు అయితే మరి ముందుకు వెళ్తామో అంతవరకు మనం ముందుకు వెళ్ళాలి. ఏంటంటే ఇంకా మీరు పెద్ద పెద్ద చదవాలన్నా కూడాను ఒక ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ముఖ్యంగా చదువు మీద మాత్రం పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. చాలామంది అంటారు మీరు కష్టపడి చదువుకున్నానని. కష్టపడి చదవడం కాదండి, ఇష్టపడి చదవాలి. మనం ఇష్టపడి ఎంతవరకు అయితే మనం చదువుతామో అది అప్పుడే మనం డెవలప్ అయిన మరి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణ చూడండి, నా చేతిలో ఒక తాడు ఉంది. ఇది ఒక ఆరోగ్యకరమైన ఉండేటువంటి వ్యక్తి అండి. ఇతను మరి అన్ని రంగాల్లో మరి ముందుకు వెళ్ళాడు, అన్ని రంగాల్లో మరి ముందంజలో ఉన్నాడు, బాగా అన్ని పనులు కూడా సక్రమంగా చేస్తున్నాడు. కానీ ఇతను ఉన్నటువంటి ఏమైంది, ఇతను మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయాడు. చూడండి మరి మాదక ద్రవ్యాలకు ముందు అలవాటు పడకముందు ఎలా ఉన్నాడు, అలవాటు పడకముందు మాత్రం అన్ని రంగాల్లో మనం ముందుకు వెళుతూ కరెక్ట్గా ఉన్నాడు. చూసారా, ఈరోజు ఒక వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, మరి విద్యార్థులు ఎవరైనా సరే మనం చెడుల వల్ల దూరంగా ఉంటే కరెక్ట్గా ఆరోగ్యంగా హెల్తీగా ఎలా ఉంటాం.
అదే చెడు అలవాట్లకు బాగా అలవాటు పడిపోతే చిన్న వయసులోనే ఏమైపోతాం, బాగా చిన్నికి నేర్చిపోతాం. ఎలాగా అబ్రగదబ్రలాగా. అప్పుడు కూడా అందరూ చూసారా? మరి హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా మరి ముందంజలో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రగ్స్కి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి. చాలా మంది మ్యాజిక్ అదే తేడా. అయితే చూడండి, ఈరోజు ఒక ఆరోగ్యకరంగా ఉండేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, అన్ని రంగాల్లో మరి ముందుకు వెళుతూ వాళ్ళ లైఫ్ అంతా కూడా కలకలాడుతూ ఉంటుంది. మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన అంతా కూడా ఒక రంగురంగులు వెళ్తున్నటువంటి ఒక రంగురంగుల పుస్తకంలాగా మన జీవితం కూడా కలకలాడుతూ ఉంటుంది. ఇలాగే అంటే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నంత వరకు మన లైఫ్ అంతా కూడా కలకలాడుతూ ఉంటామండి. అదే కాస్తగా ఆరోగ్యం క్షీణించింది అనుకోండి, మనకు ఉండేటువంటి అవయవాల్లో మార్పు అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, హుషారు కాస్త తగ్గిపోతుంది. తగ్గిపోతే ఎలాగైపోతాం, ఆ రంగురంగులన్నీ కూడా మన శరీరంలో కళకళ అనేది తగ్గిపోయి కాస్త నిరసించిపోతాం. అప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుంది, రంగులన్నీ పోయి కాస్త రంగు మారుతుంది. ఎలాగా ఇంకా మనం అనుకుంటాం, ఓహో నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో ఒక కళకళాడుతూ ఉండేవాడిని, ఈ మత్తు పదార్థాలు కొంచెం బాగా చేసేసరికి ఇలాగైపోయాయని మనలో మనం అనుకుంటాం. ఈ మనలో మనకి వచ్చిన ఆలోచన వల్ల ఇక మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైపోయి ఈ యొక్క మత్తు పదార్థాలు లేకపోతే ఉండలేని స్థితిలో మనతో పడిపోతాం. అప్పుడు వారి పరిస్థితి ఎలాగుంటుందండి, ఇంకేముండదండి, లైఫ్ అంతా కూడా శూన్యమైపోతుంది. ఎలాగా తెల్ల కాయతలాగా. ఎందుకు భోజనంలో కూడా చూడండి, ఒక్కసారి జాగ్రత్త బయట వస్తున్నారు. మరి ఏమిటంటే మంచి అనేది ఈ చెవులో వెళ్ళి అక్కడ ఉంచుకోవాలి. చెరువు అనే దాన్ని ఈ చెవులోకి అయితే ఏదన్నా కూడా మనకి ఏంటంటే మనం మంచిగా అలవాటు పెడితే మంచి అనేది వస్తుంది, చెడు అనేది అలవాటు పెడితే చెడు అనేది వస్తుంది. అందుకని ఏంటంటే మన మెదడు దేనికైతే మనం అలవాటు పెడతామో దాన్ని మాత్రమే కోరుకుంటుంది. కావున దయచేసి ఏంటంటే ఇక్కడ 9th ఉండొచ్చు, 10th మరి 8th ఉన్నారు. ఇంకా ఒక జనరేషన్లో చాలా మంది కూడా మరి మన ముందు వెళ్ళాలి, మీరు ఎక్కువ మంచి పురోగతి సాధించాలంటే దేశానికి ముఖ్య ఆ వ్యక్తులు ఎవరంటే మనం అంటామండి, జై జవాన్ జై కిసాన్ అని. అంటే జై జవాన్ అంటే మన దేశాన్ని కాపాడేవారు, జై కిసాన్ అంటే రైతులు మనకు అన్నం పెట్టేవారు. మరి 3వ స్థానం ఎవరికి, యువకులు. మరి యువకులు కూడా జై జవాన్ జై కిసాన్ లాంటి వారు కనుక మరి మీరు కూడా దేశానికి ఎంతో అవసరం కనుక దయచేసి మరి మత్తు పదార్థాలను ఎక్కువ వదిలేయండి. మీరు ఏం చేయాలి, యోగా చేయండి, వ్యాయామం చేయండి, క్రికెట్ ఆడండి, వాలీబాల్ ఆడండి, పెద్ద పెద్ద క్రీడల్లో మీరు రాణించండి, దేశానికి చేరుతాడు తప్ప ఈ యొక్క మత్తు పదార్థాలు కానీ మనం ఒక రోజు చిన్న ఒక అడుగులు వేసామంటే అలా అడుగు వేసుకుంటే ముందుకు వెళ్ళిపోతాం. జీవితం అనేది పూర్తిగా పాడైపోతుంది. ఇక అంతే కాకుండా